హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రవణ్ కుమార్ స్పీడ్ మ్యాథ్స్ ఇన్ తెలుగు ఛానల్కి స్వాగతం. నా వీడియో కనుక మీరు ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి దాని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా నేను లేటెస్ట్ వీడియో పెట్టిన డైరెక్ట్ మీ మెయిల్కి నోటిఫికేషన్ వస్తుంది అనమాట. సో మనం సంఖ్యలపై పరిక్రియలు అనే చాప్టర్ నిన్న కంప్లీట్ చేసుకున్నాం. సో సంఖ్యలపై పరిక్రియల్లో మనకు ఆర్ఆర్బి 2016లో ఎన్టీపీసీలో అడిగిన ఈ చాప్టర్ నుంచి ఎన్టీపీసీలో అడిగిన క్వశ్చన్స్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేద్దాం అన్నమాట. సో ఈ చాప్టర్ నుంచి మనకు 6 క్వశ్చన్స్ వచ్చినాయి ఆర్ఆర్బి ఎన్టీపీసీ 2016లో. సో ఆ 6 క్వశ్చన్స్ని మనం ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో అందులో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, సో 4567 అనే సంఖ్య 15చే భాగింపబడవలనన్న ఏ కనిష్ట సంఖ్యను తీసివేయాలి అని అడిగిండు. సో 4567 అనే సంఖ్య అట 15చే నిశేషంగా భాగించబడాలంటే ఏ సంఖ్యను తీసివేయాలని అడిగిండు. సో ఒకసారి చూద్దాం. 4567ని 15చే భాగిద్దాం. సో 15చే భాగిస్తే ఏమొస్తుందంటే 15 మూల 45. సో 0. నెక్స్ట్ ఏం తీసుకోవాలి? 6. నెక్స్ట్ ఏం తీసుకోవాలి? 6. సో 15 ఎక్కువ 6 ఉండదు కాబట్టి మళ్ళీ 7 తీసుకోవాలి. ఇలా 2 వాల్యూస్ తీసుకున్నప్పుడు ఇలా 6, 7 ఒకేసారి తీసుకున్నప్పుడు ఇక్కడ 0 పెట్టుకోవాలన్నమాట. సో ఇప్పుడు ఏమవుతుంది? 67 వస్తుంది. 15 నాళ్ళ 60. 15 నాళ్ళ 60. ఇప్పుడు శేషం ఎంత వస్తుంది? 7 వస్తుంది. ఎంత శేషం వస్తుందో అంత తీసేస్తే మనకు ఆ సంఖ్య అనేది 15చే నిశేషంగా భాగించబడుతుంది అనమాట. సో ఇక్కడ శేషం ఎంత వస్తుందో ఆ సంఖ్యను తీసేస్తే మనకు ఆ సంఖ్య అనేది 15 చేత నిశేషంగా భాగించుతుంది. ఇప్పుడు ఏ కనిష్ట సంఖ్యను తీసివేయాలంటే 7 అనే కనిష్ట సంఖ్యను తీసేస్తే ఆ సంఖ్య 15చే నిశేషంగా భాగించబడుతుంది అనమాట. సో మన ఆన్సర్ ఏంటిది? 7 అనమాట. ఎంత శేషం అయితే వస్తుందో అదే మన ఆన్సర్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి. 5628 అను సంఖ్య 16చే నిశేషంగా భాగింపబడవలన ఏ కనిష్ట సంఖ్యను కూడవలను అని అడిగిండు. ఇంతకుముందేమో ఏ కనిష్ట సంఖ్యను తీసివేయాలని అడిగిండు. ఇప్పుడు ఏ కనిష్ట సంఖ్యను కూడవలను అడిగిండు అనమాట. సో 5628 సో దేని చేత భాగించాలి? 16 చేత. సో 16 చేత భాగించుదాం. సో 16 చేత భాగిద్దాం అనమాట. సో 16 మూల ఎంత? 40. సో 16 మూల 48. సో శేషం ఎంత వస్తుంది? 56 48 పోతే 8. సో ఇక్కడ పక్కన 2 ఉంది కాబట్టి 2 తీసుకోండి. తీసుకుంటే ఇది 3. నెక్స్ట్ 16 5ల 80. శేషం ఎంత వస్తుంది? 2 వస్తుంది. ఇక్కడ ఎంత ఉంది? 8 తీసుకోండి. సో ఇప్పుడు ఎంత? 16 1ల 16. ఇప్పుడు ఎంత వస్తుంది? 8 నుంచి 6 పోతే 2, 2 నుంచి 1 పోతే 1 అనమాట. సో 16 ఎక్కువలో 12 ఉంటుందా? ఉండదు. 16 1ల 16. సో మరి ఇక్కడ 12 ఉంది. ఇది 16 కావాలంటే ఇంకెంత కలపాలి? 4 కలపాలి. 12కి +4 కలిపితే ఎంత వస్తుంది? 16 వస్తుంది. సో ఇక్కడ +4 కలపండి. కలిపితే ఎంత వస్తుంది? 16 వస్తుంది. ఇప్పుడు ఏమవుతుంది? 16 1ల 16 శేషం 0 వస్తుంది అనమాట. సో ఇప్పుడు మనం కలపవలసిన సంఖ్య ఎంత? 4 అనమాట. సో 4 కలిపితే మనకు 16 అవుతుంది. సో 16 ఎక్కువలో 16 ఉంటుంది. 16 1ల 16 మనకు శేషం 0 వస్తుంది అనమాట. సో ఇక్కడ మనకు శేషం వచ్చింది. సో దీనికి ఎంత కలిపితే అది 16 ఎక్కువలో పోతుందో చూసుకోవాలన్నమాట. సో 16 1ల 16 ఇక్కడ 12 ఉంది. సో నెక్స్ట్ ఎంత కలపాలి? 4 కలిపితే అది 16 అవుతుంది. ఇప్పుడు మనం కలపవలసిన సంఖ్య ఎంత? 4 అనమాట. సో మన ఆన్సర్ ఎంత వస్తుంది? 4 అనేది మన ఆన్సర్ అనమాట. సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి. 4a3 ఇది 9 కాదండి, ఇది ఏ మధ్యలోది. 4a3 అనే 3 అంకెల సంఖ్యకు 984ను కలిపితే 13b7 అనే 4 అంకెల సంఖ్య 11 భాజకంగా గలదిగా వచ్చిందనమాట. అప్పుడు a+b ఎంత అని అడిగిండు. ఇది 4a3 493 కాదు, 4a3. సో ఈ 4a3 అనే 3 అంకెల సంఖ్య కట 984 కలిపితే 984 కలిపితే మనకి ఎంత వచ్చిందట? 13b7 అనే సంఖ్య వచ్చిందనమాట. సో 13b7 అనే 4 అంకెల సంఖ్య వచ్చిందనమాట. సో
సో ఈ 13b7 అనే 4 అంకెల సంఖ్య అంటే 11 భాజకంగా గలది. 11 భాజకంగా గలది అంటే ఇది 11 చేత నిశేషంగా భాగించబడుతుందని అర్థం అన్నమాట. 13b7 అనేది 11 చేత నిశేషంగా భాగించబడుతుందని అర్థం అన్నమాట. సో 11 భాజకం గలదిగా వచ్చింది. అప్పుడు a + b = ఎంత అని అడిగింది అనమాట. సో ఒకసారి చూద్దాం. 13b7 అనేది 11 చేత భాగించబడుతుందని వాడే ఇచ్చింది అనమాట. సో 11 చేత భాగించబడుతుందని ఇచ్చిండు. సో మనకు 11 చేత భాగించబడాలంటే ఒక రూల్ ఉంటుంది అనమాట. సో ఇందులో నుంచి సరి స్థానాల నుంచి బేసి స్థానాలు తీసేస్తే మనకు 0 కానీ 11 కానీ రావాలి. అట్లా వస్తేనే మనకు 11 చేత భాగించబడుతుందని నేను ప్రీవియస్ క్లాసెస్లో చెప్పాను అనమాట. సో ఆ రూల్ ప్రకారం చూద్దాం. సో ఇది 1ల స్థానం, ఇది 10ల స్థానం, ఇది 100ల స్థానం, ఇది 1000ల స్థానం అనమాట. సో చూడండి, ఇది 1ల స్థానం, సరే ఇది 1, ఇది 2, ఇది 3, ఇది 4 అనుకోండి. సో ఇప్పుడు చూడండి, బేస్ స్థానాలు అంటే ఏంది? 7, 3 అనేది బేసి స్థానాలు అనమాట. సో 7 + 3 మైనస్ 7 + 3 మైనస్ సరిస్థానాలు. సో ఇది సరిస్థానమే, ఇది సరిస్థానం అంటే ఇప్పుడు ఏంటిది? b + 1 = మనకి ఎంత రావాలి? 0 కానీ రావాలి, 11 కానీ రావాలి. అట్లా వస్తేనే మనకి ఇది 11 చేత భాగించబడుతుంది. ఇదేమవుతుంది? 7 + 3 ఏమవుతుంది? 10 మైనస్ b, ఈ మైనస్ ఇటుపోతే మైనస్ ఇంటూ ప్లస్ ఏమవుతుంది? -1 అవుతుంది = 0. 10 ఇట్ల నుంచి 1 పోతే ఎంత వస్తుంది? 9. 9 మైనస్ b = 0. ఇప్పుడు ఇది 0 కావాలంటే b ప్లేస్లో ఎంత పెడితే 0 అవుతుంది? సో ఇది 0 కావాలంటే =0 కావాలంటే b ప్లేస్లో ఎంత పెడితే 0 అవుతుంది? b ప్లేస్లో 9 పెడితేనే 0 అవుతుంది అనమాట. సో 9 - 9 = 0 అవుతుంది. కాబట్టి మనకు b = ఎంత? 9 అవుతుంది అనమాట. b = ఎంత? 9 అనమాట. ఇక్కడ b = మనకి ఎంత వస్తుంది? 9 వస్తుంది. సో ఇప్పుడు చూడండి, ఈ రెండింటిని కూడడం వల్ల మనకి ఈ వాల్యూ వచ్చిందనమాట. సో 4, 3, 7. సో ఇక్కడ 9 రావాలి. ఇక్కడ 9 రావాలంటే 8కి ఎంత కలిపితే 9 వస్తుంది? 1 కలిపితే 9 వస్తుంది. అంటే అప్పుడు ఏ ప్లేస్లో ఏం పెట్టాలి? 1 పెట్టాలన్నమాట. సో 9, 4, 13 కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు ఏమవుతుంది? a = 1, b = 9 అనమాట. ఇప్పుడు మనల్ని ఏం కనుక్కోమన్నాడు? a + b కనుక్కోమన్నాడు. a + b = ఎంత? 9 + 1 ఏమవుతుంది? 10 మన ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, ఏదైనా ప్రాబ్లాన్ని ఇలా సింపుల్గా సాల్వ్ చేయాలన్నమాట. సో నెక్స్ట్ 4th ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ 4th క్వశ్చన్ చూడండి. 4, 2, 5, 7, 3 స్టార్ సంఖ్యను 72 విభజిస్తే స్టార్ కనిష్ట విలువ ఎంత అని అడండి. ఈ స్టార్ యొక్క విలువని మనల్ని కనుక్కోమన్నాడు. సో మనకు 72తో భాగించాలంటే మనకు రూల్ ఏంటంటే, సో 8×9 = 72. సో ఈ సంఖ్య 8తో భాగించబడాలి, 9 చేత భాగించబడాలి. ఈ రెండింటి చేత భాగించబడితే అది ఖచ్చితంగా 72 చేత నిశేషంగా భాగించబడుతుంది. సో ఇప్పుడు మనకు 8 చేత భాగించబడాలంటే రూల్ ఏంటంటే, లాస్ట్ 3 అంకెలు 8 చేత భాగించబడితే, సో 8 చేత భాగించబడితే ఇది మొత్తం సంఖ్య కూడా 8 చేత భాగించబడుతుంది. లాస్ట్ 3 అంకెలు ఏంది? 7, 3 స్టార్ అనమాట. 7, 3 స్టార్. సో చూడండి, 7, 3 స్టార్. సో 8 చేత భాగించండి. 8×9 = 72. 8×9 = 72. ఇక్కడ ఎంత ఉంటుంది? 1 ఉంటుంది. ఇక్కడ స్టార్, ఇక్కడ స్టార్. సో చూడండి, 8 1 8, 8 2 16, 8 2 16 అనమాట. సో ఇప్పుడు 8 1 8 అంటే ఇక్కడ 2 అంకెలు ఉంది, మనకి 8 1 8 వస్తుంది కాబట్టి సరిపోదు. కాబట్టి నెక్స్ట్ అంకెని తీసుకోవాలి. 8 2 16 అనమాట. ఇప్పుడు నిశేషంగా భాగించబడాలంటే ఇక్కడ 0 రావాలి. ఇక్కడ 0 రావాలంటే ఇక్కడ స్టార్ ప్లేస్లో ఎంత పెట్టాలి? 6 పెట్టాలన్నమాట. సో 6 పెడితేనే ఇది 16 అవుతుంది. సో 16 - 16 ఎంత వస్తుంది? 0 వస్తుంది. ఇప్పుడు మనకు స్టార్ విలువ ఎంత? 6 అనమాట. స్టార్ విలువ ఎంత? సో స్టార్ = 6 అనమాట. సో ఇప్పుడు స్టార్ విలువ 6 పెట్టడం వల్ల ఇది 8 చేత భాగించబడుతుంది. మరి 9 చేత భాగించబడాలంటే మనకు రూల్ ఏంది? ఈ సంఖ్యలోని అంకెల మొత్తం 9 చేత భాగించబడితే, సో ఈ అంకెల మొత్తం 9 చేత భాగించబడితే ఈ మొత్తం సంఖ్య కూడా 9 చేత భాగించబడుతుంది. సో ఈ రెండింటి చేత భాగించబడుతుందంటే ఆటోమేటిక్గా 72 చేత భాగించబడుతుంది. సో అంకెల మొత్తం ఎంత ఏంది? 4 + 2 + 5 + 7 + 3 ప్లస్ స్టార్ విలువ ఎంత? మనకు
ఆరు అని వచ్చింది. సో ఇప్పుడు ఇదంతా భాగించబడితే ఇప్పుడు స్టార్ విలువ 6 అనేది కరెక్ట్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు 6 4 2 6 12 12 7 19 24 27 అనమాట. 27 9 చేత భాగించాలి 9 1 9 3 27 అనమాట. సో ఎగ్జాక్ట్గా భాగించబడుతుంది. సో ఇప్పుడు స్టార్ విలువ ఎంత మనకు 6 అనేది కరెక్ట్ అనమాట. సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ 5th క్వశ్చన్ చూడండి. 4864 ఇంటూ 9p2 అనే లబ్ధం 12తో విభాజ్యం అయితే p విలువ ఎంత అని అడిగిండు. సో 4864 ఇంటూ 9p2 అనే లబ్ధం అట 12తో విభాజ్యం అయితే p విలువ ఎంత అంటే 12తో భాగించబడితే అని అడిగిండు. సో 12తో భాగించబడాలంటే మనకు ఫార్ములా ఏంది, 4 చేత భాగించాలి 3 చేత భాగించాలి. ఎందుకంటే 4 ముళ్ళ 12 కాబట్టి 4 చేత భాగించబడి 3 చేత భాగించబడితే ఈ లబ్ధం 12 చేత నిశేషంగా భాగించబడుతుంది అనమాట. సో ఇప్పుడు మనకి ఏ వాల్యూ కనుక్కోమడు p వాల్యూ కనుక్కోమని అడిగిండు. సో ఇప్పుడు చూడండి 4864 ఫస్ట్ 4 చేత భాగించబడుతుందో లేదో చెక్ చేయండి. సో చేస్తే ఏమవుతుంది, 4 1 4 8 4 2 8 6 4 1 4 శేషం 2 అక్కడ 4 4 6 24. సో ఎగ్జాక్ట్గా భాగించబడుతుంది. సో నెక్స్ట్ 9p2ని 3 చేత భాగించబడుతుందో చెక్ చేయండి. 9p2 సో 3 చేత భాగించబడాలంటే అంకెల మొత్తం 3 చేత భాగించబడితే అది ఖచ్చితంగా 3 చేత భాగించబడుతుంది అనమాట. సో 9 + p + 2 9 2 11. సో 11 p వాల్యూ ఎంత తీసుకోవాలి. సో p వాల్యూ ఎలా తీసుకోవాలంటే 3 1 3 3 2 6 3 9 3 4 12. మరి ఇక్కడ 9 + 2 ఎంత 11. సో 11 నెక్స్ట్ 12 అయితేనే అది 3 చేత భాగించబడుతుంది. సో p వాల్యూ 1 పెట్టుకుంటే మనకు 12 అవుతుంది అనమాట. సో 12 ఇది 3 చేత భాగించబడుతుంది. 3 1 3 4 12. సో మనకు p = ఎంత 1 ఆన్సర్ అవుతుంది అనమాట. సో p = మనకు ఆన్సర్ అంతా 1 అవుతుంది అనమాట. సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ 6th క్వశ్చన్ చూడండి. ఒక భాగాహారం లెక్కలో శేషం 0 విద్యార్థి 21కి బదులుగా పొరపాటున 12 చే భాగించగా అందువల్ల అతనికి 35 భాగఫలంగా వచ్చింది. అప్పుడు సరైన భాగఫలం ఎంత అని అడిగిండు. సో శేషం అంట 0 అట, విద్యార్థి 21కి బదులుగా పొరపాటున 12 చే భాగించింది అనమాట. సో 12 చే భాగిస్తే భాగఫలం ఎంత వచ్చింది 35 వచ్చింది. ఎప్పుడైనా భాగించే వాల్యూ ఇంటూ భాగఫలము ప్లస్ శేషం = సంఖ్య అవుతుంది అనమాట. సో శేషం 0 12 35 ఎంత మనకు 420. సో +0 0 +0 ఏమవుతుంది 0 కలిపిన ఒకటే కలపకుండా ఒకటి. సో సంఖ్య అవుతుంది అనమాట. సో ఆ సంఖ్య ఎంత 420. సో ఇది 12 చే పొరపాటున భాగించినప్పుడు మనం భాగించవలసిన సంఖ్య ఎంత 21. ఇప్పుడు కరెక్ట్గా భాగించండి. 420ని 21 చేత భాగించండి. భాగిస్తే అవుతుంది 21 1 21 20. సో ఎంత మనం సో 21 20 420. సో ఇప్పుడు మనకు సరి అయిన భాగఫలం ఎంత 20 అనేది మనకు సరి అయిన భాగఫలం అవుతుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇది ఇవాళ క్లాస్. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.